Hi, all of you, good evening. Welcome back to our channel, Generator Telugu. అండ్ టుడే నిఫ్టీ గురించి నిన్న మనం ఏదైతే మాట్లాడుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే జరిగింది. ఎక్కడ ఏది చేంజెస్ కాకుండా మరీ జరిగింది. అండ్ మీకు ఏం చెప్పాను, 23,980 నుండి ఒక హ్యూజ్ క్యాండిల్ వేసి 24,030 దగ్గర రిజెక్షన్స్ లేకుండా స్ట్రాంగ్ క్యాండిల్ వేస్తే మరి ఏదైనా సరే దాన్ని హైన్ బ్రేక్ చేసుకుని వెళ్తే ఫస్ట్ టార్గెట్ 24,063 అండ్ దాన్ని బ్రేక్ చేసుకుంటే 24,097 చెప్పాను. ఇంకొకటి ఏం చెప్పాను నిన్న, యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ బుల్లిష్ చూపిస్తుంది, మార్కెట్ మ్యాక్సిమం బుల్లిష్లోనే ఉంటుంది. బట్ బిఫోర్ థింగ్ ఇది ఏదైతే మూవ్ ఉందో, ఈ గ్యాప్ ఉందో, ఇది అన్నిటిని బట్టి మనం ఏం చెప్పాము, ఇది ఒక వాలటైల్ మూవ్మెంట్ వస్తూ లేదంటే సైడ్ వేస్ రావడానికి మోస్ట్ ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఏది ఇమీడియట్గా బులిష్ అని చెప్పడానికి లేదు. సో సైడ్ వేస్ అవుతూ లేదా వాలటైల్ మూవ్మెంట్ ఇస్తూ చార్జ్ జరుగుతుంది అని చెప్పాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే చెప్పామో అలాగే ఫస్ట్ 5 minutesలోనే 30 పాయింట్స్ క్యాండిల్ అవుట్ వచ్చింది. అగైన్ డౌన్ఫాల్ అయింది. ఫాల్ అయ్యి 100% క్యాండిల్ అయ్యే టైంకి మళ్ళీ రిజెక్షన్ వచ్చి ఈ లోన్ బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అప్ టు 23,920. బట్ అగైన్ ఏం చేసింది, 100% క్యాండిల్ చేసుకొని మళ్ళీ అగైన్ మనం అనుకున్న టార్గెట్ దగ్గర ఇన్ బిట్వీన్ ఇది కింద అనుకున్నాం కానీ, బట్ ఈ ఇన్ బిట్వీన్లోనే మనం నిన్న చూపించాం కదా, ఇక్కడే సైడ్ వేస్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అన్న. ఆల్మోస్ట్ 10 o'clock నుండి 2:30 వరకు కూడా ఇంకా అక్కడనే ఉంది. వెళ్ళింది ఇంకా అలా సైడ్ వేస్ రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఇలానే చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడైనా నమ్ముతారా మన అనాలిసిస్ ఎలా ఉంది? అందరికి ఇంత దగ్గరగా వేసేసింది, ఇది ఏం జరుగుతుంది, మార్కెట్ ఎక్కడేముంటుంది అని అనుకోవచ్చు. బట్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది అనేది మనం జడ్జ్ చేయడానికి లేదు. మనకి ఏదైతే చెప్తుందో మార్కెట్, దాన్ని చూసుకొని మనం ఫాలో అవ్వాలి. దాన్ని ఫాలో అయితేనే మన మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. టుడే మార్కెట్ క్లోజింగ్ 23,987. ఓకే, అండ్ టుమారో గురించి నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుంటే మనం ఇది ఇక్కడ ఏదైతే ఉందో ఫ్రీ స్పేస్ చాలా చిన్నది ఉంది. బాగా గమనించండి, ఈ ఫ్రీ స్పేస్ చాలా చిన్నది ఉంది. వన్ మోర్ థింగ్, మనకి ఏదైతే రెడ్ లైన్స్ తిండి ఫ్రీ స్పేస్ ఉంటుందో అది ఓవరాల్ ఈ 4 lines నిన్నట్లాగా యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా కవర్ చేసాం. మనం ఎప్పుడు లాస్ట్ మనకి 24th ఒక వాలటైల్ మూవ్ అండ్ ఒక ట్రెండింగ్ మూవ్ రెండు కలిపి చూపించింది. నెక్స్ట్ డే అలా సైడ్ వేస్ చేసుకుంటూ ఏదో ఒక బుల్లిష్ అన్నట్టుగా ఏదో వెళ్ళింది తప్ప అంత అయితే ఏం లేదు. ఎందువల్లంటే ఈ గ్యాప్ అప్ వల్ల మేజర్ ఇప్పుడు ఈ గ్యాప్ అప్ అనేది చాలా డిస్టర్బ్ చేస్తుంది మన మార్కెట్ని. వన్స్ ఎప్పుడైతే మార్కెట్ ఫిల్లింగ్ అనేది జరుగుతుందో అట్లీస్ట్ ఒక 23,850 వరకు అయినా సరే మార్కెట్ ఫిల్ చేయాలి. సారీ 850 కాదు, 880 ఇక్కడ వరకు మార్కెట్ వస్తే తప్ప మార్కెట్ ఈ ఈ లెవెల్ దగ్గర నుండి డెసిషన్ తీసుకోదు. అంటే ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఏంటి అనేది ఇక్కడ డెసిషన్ తీసుకుంటుంది. సో ప్రజెంట్ అంటే ఇప్పుడున్న క్లోజింగ్ ప్రైస్కి 100 points డౌన్లో చూపిస్తుంది. బట్ యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ టుమారో న్యూట్రల్గా ఉంది. న్యూట్రల్ ఇన్ ద సెన్స్ మార్కెట్ ఏదైనా చేయొచ్చు, దాని ఇష్టం ఏదైనా. ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న అంటే ఎంత 24,000 నుండి 24,025 ఈ 25 points కూడా ట్రేడ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మ్యాక్సిమం 23,960 నుండి 24,025 ఇన్ బిట్వీన్ ట్రేడ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే 24,000 నుండి 24,063 ఇన్ బిట్వీన్ ట్రేడ్ అవ్వచ్చు. ఏదైనా సరే ఈ లెవెల్స్ని రెండు బ్రేక్ చేస్తే తప్ప మార్కెట్ ఎట్ సైడ్ వెళ్తుంది అనేది ఏం చెప్పడానికి లేదు. ఇక్కడ మనం ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేస్తామంటే 24,025 బ్రేక్ చేసి ఒక 100% క్యాండిల్ వేస్తే మనం ఒక 65 వరకు ట్రేడ్ ప్లాన్ చేస్తాం. లేదు మార్కెట్ ఇప్పుడు 23,980 దగ్గర క్లోజింగ్ ఉంది కాబట్టి అగైన్ మార్కెట్ ఒకసారి 24,000 వెళ్ళి టచ్ చేసి
అక్కడ ఒక 100% రెడ్ క్యాండిల్ వేస్తే మనం టార్గెట్ అయితే 23,940 వరకు ఇస్తాను ఇక్కడ. అప్ సైడ్కి ఇవ్వను, బట్ డౌన్ సైడ్కి అయితే 940 వరకు టార్గెట్ అయితే ఇస్తాను. ఇక్కడ మధ్యలో ఒక చిన్న సపోర్ట్ ఒకటి ఉంది, బట్ అదంతా మేజరే. ఎవ్రీథింగ్ మనం ఏ లైన్ డ్రా చేసినా సరే ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తుంది ఈ మార్కెట్. రెస్పెక్ట్ చేయకుండా అయితే ఉండదు. మనం ఏం ఊరికినే అయితే డ్రా చేయం. దానికి ఆ వెయిటేజ్ ఉన్నప్పుడు మాత్రమే మనం దానికి స్కోప్ ఇస్తాం. ఓకే, సో మనకి నిఫ్టీ అర్థమైంది అనుకుంటా ఏం జరిగింది అనేది ఇప్పటికే. నెక్స్ట్ ఇప్పుడు సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ ఓకే, ఇప్పుడు సెన్సెక్స్కి వచ్చి అబ్జర్వ్ చేశారా, మార్కెట్ ఏదైతే మనం అనుకున్నామో ఇదే ప్లేస్లో ఇక్కడి నుండి వెళ్ళడానికి, ఇక్కడ ఏదైనా బ్రేక్ చేసుకొని వెళ్తే తప్ప మార్కెట్ వెళ్ళదు అని చెప్పాం. ఓకే, మార్కెట్ అలానే యాక్ట్ చేసింది, ఎక్కడికి వచ్చింది, ఇక్కడ ఒక 100% క్యాండిల్ వేయలేదు, దీని హై అవ్వు బ్రేక్ చేసి 100% వేసినా సరే మార్కెట్ వెళ్ళడానికి స్కోప్ ఉందాం. బట్ ఏం చేయలేదు, ఏదైతే మనం లైన్ డ్రా చేసాం యాజ్ ఇట్ ఈస్ లైన్ దగ్గర సపోర్ట్స్ తీసుకుంది, మార్కెట్ వెళ్ళడానికి ట్రై చేసినా పడతానే ఉంది. ఈ డే మొత్తం అలానే జరిగింది. సో ఇది ఇలా జరగడం వల్ల ఈవెన్ మన సెన్సెక్స్ కూడా యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ స్కోరింగ్ ప్రకారం రేపు న్యూట్రలే చూపిస్తుంది. సో న్యూట్రల్ చూపిస్తుంది, బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏమొచ్చింది అంటే ఎస్టర్డే హైన్ బ్రేక్ చేసి సైడ్ వేస్ అయితే కిందకి డౌన్ సైడ్ వచ్చింది. టుమారో కానీ 77,000 ఇంకా అది కానీ బ్రేక్ అయితే మార్కెట్ సమ్ ర్యాలీ జరగడానికి అయితే స్కోప్ ఉంది. ఇది సెన్సెక్స్ మరి అంత ఏం కాదు, ఆల్మోస్ట్ కొద్దిగా అయితే ర్యాలీ ఉంది. అంటే నేను ఇది విత్ ఇన్ పాయింట్స్లో చెప్పడానికి లేదు, ఎందువల్లంటే న్యూట్రల్ ఉంది టుమారో మార్కెట్. న్యూట్రల్ ఉన్నప్పుడు అయితే ర్యాలీ జరుగుద్ది, లేదు అనుకుంటే భారీగా పడిద్ది, ఏదైనా జరగవచ్చు. వీటన్నిటికంటే ప్రాబబుల్లీ అయితే సైడ్ వేస్ అయితే మాత్రం చాలా వరకు ఉంటుంది. మన టైం చాలా వరకు సైడ్ వేస్ ఉంటూనే తీసేస్తుంది. అంటే మన టైం పోతూ ఉంటుంది, టైం అయిపోతుంది కదా అని అయితే ట్రేడ్స్ ఎప్పుడూ చేయొద్దు. మనం అనుకునే టైంకి ట్రేడ్స్ ఇస్తే మాత్రమే చేయాలి. టైం అయిపోతుందని ఏ పని చేసినా సరే అవుతాయి, కొన్ని పనులకి అయితే ఓకే, బట్ ట్రేడింగ్కి వచ్చేసరికి మీది ఎంత కామ్ అండ్ డిసిప్లైన్గా ఉంటారో అంత కామ్ అండ్ డిసిప్లైన్గా మీరు అమౌంట్ ప్యాక్ చేయొచ్చు, లేదు అంటే మార్కెట్ ప్యాక్ చేసుకుంటుంది మిమ్మల్ని. ఓకే, టుమారో అయితే మాత్రం నేను 77,000 టు 76,770 వరకు అయితే నో ట్రేడ్ జోన్. అంటే ఈ ఏదైతే 4 లైన్స్ ఉన్నాయో ఈ 4 లైన్స్ నో ట్రేడ్ జోన్ చెయ్యొద్దని చెప్తా. మీరు ఇక్కడ ఎంతవరకు ట్రేడ్స్ అనేవి కంట్రోల్ చేసుకోగలిగితే మీకు అంత మెజారిటీ పోర్షన్ మీ సక్సెస్ రేషియో అనేది కనిపిస్తుంది రేపు. ఎందువల్లంటే న్యూట్రల్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మార్కెట్ దగ్గర. ఈరోజు కూడా ఆప్షన్ చైన్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ 10:30 నుండి కూడా న్యూట్రల్లోనే చూపించింది. ఓకే, ఇది మాత్రం న్యూట్రల్ జోన్, దీన్ని అయితే అసలు టచ్ చేయొద్దు. ఇది బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేసి రెడ్ లైన్ వరకు వచ్చింది అంటే ఇక్కడ 100% కంప్లీట్ అయింది, దాన్ని హైన్ బ్రేక్ చేస్తుంది అంటేనే తీసుకోండి. అది అప్ టు టార్గెట్ ఎక్కడ వరకు అంటే 77,100 టు 77,400 అంటే 77,250 వరకు తీసుకోండి అంతే, అంతకు మించి అయితే లేదు. ఇప్పుడు డౌన్వర్డ్స్ కూడా సేమ్, అప్ సైడ్ ఏదైతే ఉందో డౌన్ సైడ్ కూడా అలా వస్తే మాత్రమే మీరు ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూషన్కి ప్లాన్ చేయండి, అదర్వైజ్ నెగ్లెక్ట్ చేయండి, నో ఇష్యూ. ఒకరోజు ట్రేడ్ చేయనంతలో ఏమీ అవ్వదు. నెక్స్ట్ థర్స్డే అనేది నెక్స్ట్ డే మనకి మంచిగానే ఇస్తుంది, ఎందువల్లంటే అది కూడా మంత్లీ ఎక్స్పైరీ. నెక్స్ట్ స్టాక్స్. ఇప్పుడు స్టాక్స్కి వస్తే ఎస్టర్డే మనం కొన్ని స్టాక్స్ చెప్పాం. ఏంటి ఎస్టర్డే మనం చెప్పిన స్టాక్స్? పేపర్ అండ్ బోర్డింగ్స్ చెప్పాం. ఇదేం చెప్పాం?
మనకి ఖచ్చితంగా డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ మనం అనుకున్న స్వింగ్స్ ప్యాటర్న్ చేసి బ్రేక్ అవుట్ ఇస్తే మనం ఇక్కడ వరకు టార్గెట్ అన్నాం. ఇది అసలు ఎటు కదలలేదు. ఓకే, నెక్స్ట్ మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్స్. ఇది కూడా ఏం చెప్పాం, మనకి మార్కెట్ అనేది ఖచ్చితంగా ఏదైతే టుమారో హై ఉందో దాన్ని బ్రేక్ చేసుకుని వెళ్తుందో అది, లేదు అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సైడ్ వేస్ అయ్యి మనకి ఏదైతే మన స్వింగ్ సెటప్ చెప్పామో ఆ సెటప్తో పైకి వెళ్తుందని చెప్పాం. మార్కెట్ ట్రై చేసింది, ఇది కూడా ఒక 50% ఎంతో టార్గెట్ ఇచ్చాను, ఇందులో ఒక 50%కి అది అచీవ్ అయితే అయింది, 50% టార్గెట్కి అయితే. నెక్స్ట్ పిరమిడ్ టెక్నోప్లాస్ట్. ఇది సేమ్, ఇది డౌన్ఫాల్ అవుతుంది, ఇక్కడ నుండి వచ్చి వెళ్తుంది అన్నాం. బట్ ఫస్ట్ క్యాండిల్లోనే పడింది. బట్ ఇది ఎక్కడ కూడా రివర్సల్ 100% క్యాండిల్స్ చేసి ఏది చేయలేదు, కంటిన్యూస్లీ అలా డౌన్ఫాల్ అయితేనే ఉంది. కేఫిన్ టెక్నాలజీస్. ఇది ఏం చెప్పాను, మనకి ఏదైతే ఎస్టర్డే హై ఉందో హై దగ్గర మనకు ఒక 100% క్యాండిల్ వేసి బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్తే మనం దీన్ని తీసుకోవచ్చు అని చెప్పాం. ఓకే, ఇప్పుడు ఇది ఏం జరిగింది, ఇక్కడ 100% క్యాండిల్ వేసింది, మనం ఎక్కడ తీసుకున్నాం 961 to 982 వరకు మార్కెట్ సింగిల్ సైడ్ డైరెక్షన్ ఇచ్చింది. ఓకే, ఇది ఒకటి అచీవ్ అయింది, ఇది ఇందాక ఒకటి చెప్పాను 2 అచీవ్ అయ్యి. దీప్ ఇండస్ట్రీస్, ఇది కూడా మనం అనుకున్నట్టుగా ఆల్మోస్ట్ స్వింగ్, ఇది కూడా ఆల్మోస్ట్ నియర్ బై వచ్చింది. ఇది నేను 535 వరకు ఎంతవరకు నేను టార్గెట్ ఇచ్చాను, ఇది ఆ 535 కూడా కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది హైని కూడా బ్రేక్ చేయలేదు, ఇంకా అంత టైం మనం వెయిట్ చేయని అవసరం లేదు, పెద్ద టార్గెట్స్ కూడా లేవు. సరిగమప్ప నిన్న మీకు చెప్పలేదు, బట్ అది వెళ్ళింది. నేను ఎందుకులే స్టాక్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పలేదు, బట్ ఇది 100% టార్గెట్ ఇచ్చింది. ఇంకా అబౌవ్ స్వింగ్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది. ఇది కానీ ఇక్కడ క్లోజ్ అయ్యి ఉంటే, బ్రేక్ లైన్ పైన క్లోజ్ అయ్యి ఉంటే ఇది కూడా వెళ్ళడానికి ట్రై చేసి ఉండేది, బట్ లేదంత ఛాన్స్ లేదు. నెక్స్ట్ 2 to 3 డేస్లో ఏమైనా అయితే అప్పుడు చూద్దాం. ఓకే, ఇది ఎస్టర్డే స్టాక్స్ గురించి చెప్పాను. ఇప్పుడు టుడే స్టాక్స్ గురించి చెప్తున్నాను. నెస్లే చెప్దాము అనుకున్నాను, బట్ నెస్లే అవసరం లేదు, తీసేస్తాను. విప్రో మనకి టుడే హైన్ కానీ బ్రేక్ చేస్తే, ఓకే, హైన్ కానీ బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే ఆల్మోస్ట్ ఒక 3 పాయింట్స్ టార్గెట్ అంతే, ఎక్కువైతే ఏం కాదు. 182 బ్రేక్ చేసి క్లోజ్ చేస్తే 180, 185, 184 టార్గెట్ అంతే, అంతకంటే అయితే ఏమీ లేదు విప్రోలో. ఇది ఓన్లీ నేను చెప్పేది ఈరోజు స్వింగ్ ట్రేడ్, స్వింగ్స్ కాదు, ఇంట్రాడేకి మాత్రమే. టుమారో మీరు 182 బ్రేక్ చేసి 100% క్యాండిల్స్ క్లోజ్ చేస్తే 184, 185 టార్గెట్. నెక్స్ట్ టాటా క్యాపిటల్, ఇది కూడా సేమ్, టుడే హైన్ బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే ఆల్మోస్ట్ దీని టార్గెట్ 85, 57. ఓకే, ఇది 358 కానీ బ్రేక్ చేసి క్లోజ్ చేస్తే దీని టార్గెట్ 363. ఓకే, ఇది ఈరోజు డ్రా చేయలేదు, సారీ ఏమనుకోవద్దు. టాటా క్యాపిటల్ 363 టార్గెట్, అది హై 358ని 100% క్లోజ్ చేసి వెళ్తే. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్కి అయితే కొద్దిగా హ్యూజ్గానే ఉంటుంది ఇది. ఓకే, ఏషియన్ పెయింట్స్ అయితే ఈ టుడే హైన్ కానీ బ్రేక్ చేసి 715 బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే, అంటే లైక్ ఇలా వేసింది అనుకోండి క్యాండిల్, ఇలా ఎక్కడైనా ఫస్ట్ 15 minutes 30 minutes అయినా క్యాండిల్ వస్తే, ఓకే, ఒక హాఫ్ అన్ అవర్లో క్యాండిల్ వస్తే, దీని హైన్ బ్రేక్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, ఇలా వేసినా సరే పర్లేదు. దీని హైన్ బ్రేక్ చేసి డైరెక్ట్గా ట్రేడ్ తీసుకోండి. ఆల్మోస్ట్ 750 దగ్గర తీసుకుంటే 780 టార్గెట్, ఇది ఇంట్రాడే పర్పస్. కళ్యాణ్ జ్యువెలరీస్కి అయితే చాలా ఉంది, బట్ ఎంత ఉన్నా మనకు అంత అవసరం లేదు. టుడే 615 వరకు వచ్చి 615 దగ్గర కానీ మనకి ఏమాత్రం 100% క్యాండిల్స్ బ్రేక్ చేసుకొని వెళ్తే 615, 16 దగ్గర బ్రేక్ చేసుకొని వెళ్తే
అది 628.30 టార్గెట్ ఇది. ఓకే, 12 to 15 పాయింట్స్ టార్గెట్ ఉంది కళ్యాణ్ జ్యువెలరీస్. ఓకే, ఈ స్టాక్స్ వరకు మీరు చేయండి. రిమైనింగ్ అవసరం లేదు, నెస్లే వద్దు. M&M ఫైనాన్స్ సర్వీస్ అది 385 బ్రేక్ చేసి 100% క్లోజ్ చేస్తే దాని టార్గెట్ వచ్చి ఓకే 385 100% క్యాండిల్ వేస్తే మనకి 395 టార్గెట్. 392.95 కాదు, 392. ఓకే, 385 అంటే 7 పాయింట్స్ ఆర్ 8 పాయింట్స్ అంతే టార్గెట్ ఇది. M&M ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే గైస్, నేను అయితే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కాదు, సో అది మీరు నోటీస్ చేయండి. నెక్స్ట్ ఏదైతే మన అనాలిసిస్ ఉందో అది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా ఏమైనా క్లాసెస్ కావాలని సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి, అది కూడా మనం టేకప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇది ఒకటి మర్చిపోకుండా కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నచ్చుంటే మన ఛానల్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.